నేనైతే చెప్పను మావా, ఎందుకంటే మీకు ఒక 50 రూపీస్ అయితే ఇస్తానమాట. ఇది తీసుకోలేదని సంకలు గుద్దేసుకున్నాడు. వాడికైతే దూల తీరిపోయింది మావా. అదిగోండి మావా, డాక్టర్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఇంకా కాసేపు అలానే చూస్తే నన్ను ఆ కర్రలు పెట్టి కొట్టేవాళ్ళలాగా ఉన్నారు మావా. హాయ్ మావా అందరికి, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మనం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడబ్బా అనుకుంటున్నారా? అదేనండి, మన విజయవాడలో 125 ఫీట్స్ కట్టారు కదా, అక్కడికైతే ఈ రోజు వెళ్ళబోతున్నాం. మీరు లాస్ట్ వరకు చూసేయండి, మిస్ చేయకుండా. మనం మార్నింగ్ అయితే బస్సు అయితే ఎక్కేసాం అనమాట. అదేంటది బండి వేసుకెళ్ళిపోయావు అనొచ్చు, కానీ బస్ అయితే కొంచెం కంఫర్ట్ ఉంటుందని బస్సు అయితే ఎక్కేసాను అనమాట. మామ నిజం చెప్పాలంటే పెట్రోల్కి పైసలు లేవు మామ, అందుకనే బస్సు ఎక్కాను అనమాట. మామ లాస్ట్ వరకు చూడు, నీకైతే బోర్ అసలు కొట్టదు మామ. ఈ వీడియో చూస్తున్నంతసేపు చూస్తూనే ఉంటాం మామ, బోర్ అయితే కొట్టదు, ఎక్కడ స్కిప్ చేయమాక. మామ బస్సులో అయితే నీరసం రాలేదు, కానీ ఈ లైన్ చూడంగానే అయితే నీరసం అయితే ఫుల్ గా వచ్చేసింది మామ. విజయవాడకి బస్ టికెట్ కష్టాలు అనమాట మామ ఇదంతా. మామ ఫైనల్ గా అయితే మనం ఎక్కడికి వచ్చామో మీరే చెప్పండి, నేనైతే చెప్పను మామ, ఎందుకంటే మీకు ఒక 50 రూపీస్ అయితే ఇస్తామన్నమాట. ఇది గివ్ అవే అనమాట. ఈ ప్లేస్ ఎక్కడదో చెప్తే మీకు 50 రూపీస్ అయితే గివ్ అవే ఇస్తాం మామ. ఈ నోట్ దిస్ పాయింట్, ఈ ప్లేస్ ఎక్కడో చెప్పేస్తారు నాకు తెలిసి విజయవాడని, కానీ ఆ ప్లేస్లో ఆ ఎగ్జాక్ట్ ఆ లొకేషన్ అయితే నాకు కామెంట్ పెట్టు, అప్పుడే నీకు 50 రూపీస్ అయితే నేను కొడతానమాట. మామ ఫ్రెండ్ వస్తానన్నాడు, వాడి కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చిందండి వయ్యారి మామ, మనమైతే అనుకున్న గమ్యానికి అయితే చేరుకున్నాం అనమాట. అదిగోండి చూడండి, అంబేద్కర్ స్టాట్యూ అయితే. మనోడైతే వరప్రసాద్ అనమాట పేరు. మనోడు ఇక్కడ జాబ్ చేస్తాడనమాట, మన ఫ్రెండే. మేమైతే ఇప్పుడైతే ఎంట్రన్స్లోకి అయితే వెళ్ళబోతున్నాం మామ. ఇదైతే ఎంట్రన్స్ అనమాట, ఇదిగోండి చూడండి, ఇదైతే ఎంట్రన్స్. మనకైతే టికెట్ ఏమైనా తీసుకుంటారేమో అనుకున్నాం, కానీ టికెట్ అయితే లేదు మామ. మనోడైతే టికెట్ తీసుకోలేదని సంకలు గుద్దేసుకున్నాడు, కాకపోతే ఎదరికెళ్ళాక టికెట్ అడిగాడు మామ. టికెట్ ఎంత అనుకున్నావు? జస్ట్ 5 రూపీసే మామ. ఈసారి గట్టిగా గుద్దుకున్నాడు మామ సంకలో. మామ టికెట్ తీసుకుని అయితే లోన్కైతే ఎంటర్ అయిపోయాను అనమాట. మామ జర్నీ చేసేపాటికైతే దూల తీరిపోయింది మామ, ఫుల్ అయితే ట్యాన్ అయిపోయాను అనమాట. మామ ఇది మొత్తం అయితే స్టాట్యూ యొక్క ఫ్రంట్ వ్యూ అనమాట. చూడండి ఒకసారి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. వీడియోలో ఎంత చెప్పినా తక్కువే మామ, ఎందుకంటే అక్కడ చూసేదానికి ఇక్కడ వీడియోలో చూసేదానికి అయితే చాలా తేడా ఉంది. అక్కడ ఉన్న రియల్ ఫీల్ అయితే చాలా బాగుంది మామ. అదైతే ఇదిగోండి మామ, అసలైన స్టాచ్యూ ఇదనమాట. 125 ఫీట్స్ అనమాట అది. మామ అంబేద్కర్ గారి బాల్యం నుంచి ఆయన ఎలా కష్టపడ్డాడు, మధ్యలో ఎదుర్కొన్న సమస్యలు మొత్తం ఈ గోడ మీద అయితే భలే చిత్రించారు మామ. మీరు ఒకసారి చూసేయండి, చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. లోన్ అయితే కొంచెం చీకటిగా ఉంది మామ, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అదిగోండి మామ, డాక్టర్ భీమ్రామ్ రామ్జీ అంబేద్కర్ గారి విగ్రహం అయితే చూడండి ఎలా ఉందో, చాలా రియలిస్టిక్ గా ఉంది మామ. ఇదైతే మైన బొమ్మ అనుకున్నా, మరేంటో ఇది కామెంట్ చేయండి మామ, ఇదేం బొమ్మ. నేనైతే మైన బొమ్మ అనుకున్నా, మన బాహుబలికి అయితే పెట్టారు కదా, అలాగైతే ఇక్కడ అరేంజ్ చేశారనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చూసినట్టయితే రియాలిటీ ఫీల్ అయితే వచ్చింది మామ నాకైతే. మామ నేనైతే ఒక ఫోటో దిగుదాం అనుకున్నా అంబేద్కర్ గారితో అయితే, కాకపోతే ఫోటో తీస్తున్నాం అనుకుని వీడియో నొక్కాను మామ, కానీ ఆ రూము చీకటే, నా మొహం చీకటిలాగా ఉండి కనపడలేదు మామ. అప్పుడే అయిపోయింది అనుకో, మాకు ముందుంది మామ ది క్రోకడైల్ ఫెస్టివల్. ఈ మహాశిల్పంలో అయితే చెట్టును అయితే పెంచేశారు మామ. వీళ్ళు ఎలా పెంచారు నాకు ఏం అర్థం కాలేదు. చుట్టుపక్కల అయితే మా కోటలాగా ఉంది, ఇటుపక్క అయితే పెద్ద చెట్టు ఉంది మామ. ఇది మర్రి చెట్లా అనిపించింది దూరం నుండి చూస్తే. దగ్గరికి వెళ్ళి చూస్తే అదేం చెట్టు కూడా నా పేరు కూడా తెలియదు మామ. ఒకసారి చూడండి, పెద్ద చెట్టు అయితే పెంచారు మామ. కింద అయితే అంబేద్కర్ గారు అయితే మళ్ళీ మైన బొమ్మ అయితే పెట్టారు ఇక్కడ. అక్కడ చూస్తే మటుకు మీకు ఒక రియల్ ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇదిగోండి మామ చెట్టు, పెద్ద చెట్టు మామ, అసలు మామూలుగా లేదు. ఎలా పెంచారా అనుకున్నాను, కాకపోతే అది ప్లాస్టిక్ చెట్టు మామ. మామ వీళ్ళని చూసి అయితే చాలాసేపు ఆలోచించా, వీళ్ళు ఎవరు మామ అసలు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ పేర్లు కూడా రాసలేవు మామ. ఇంకా కాసేపు అలానే చూస్తే నన్ను ఆ కర్రలు పెట్టి కొట్టేవాళ్ళలాగా ఉన్నారు మామ. అందుకే నేను బాయ్ చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట. మామ నా పాటికి నేను వీడియో తీసుకుంటుంటే మా ఊడు నా మీద అయితే సెటైర్ లేస్తున్నా మామ. ఏంట్రా నీ వీడియోలు పిచ్చని.
మామ అంబేద్కర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫటాఫట అయితే లైక్ కొట్టేసి కామెంట్లో జై భీమ్ అని పెట్టండి మామ మన అంబేద్కర్ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు మొత్తం ఒక చిత్రీకరణలో ఇక్కడ చిత్రపటంలో అయితే మనకు చూపించారన్నమాట. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. కానీ ఆ కష్టాలు చూడంగానే అయితే నాకు కూడా చాలా బాధ అనిపించింది మామ. ఒకసారి చూసేయండి. మామ ఇక్కడ చూడంగానే అయితే ఒక మీటింగ్ జరుగుతున్నట్టు అయితే అనిపిస్తుంది. కానీ నేను ఫస్ట్ రౌండ్ టేబుల్ మీటింగ్ అనుకున్నా, కానీ నాకు కూడా అర్థం కాలేదు మామ. ఇదేం మీటింగో తెలిస్తే కింద కామెంట్ చేయండి మామ. వీళ్ళలో మీకు నచ్చిన వ్యక్తి నేమ్ అయితే కామెంట్ చేయండి మామ. ఇంతటితో అయితే లోన సమాప్తమైందనమాట. ఎగ్జిట్ నుండి అయితే బయటకు వచ్చామన్నమాట. బయటికి రాగానే మంచి వ్యూ పాయింట్ అయితే కనిపించింది మామ. చుట్టూరు వాటర్ ఉన్నాయి మామ, చుట్టూరు వాటర్ ఉన్నాయి. పైన అయితే శిల్పం అయితే ఉంది మామ. చాలా అద్భుతంగా అయితే ఉంది. మామ చుట్టూరు వాటర్ నాచు పట్టకుండా ఇక్కడైతే లిక్విడ్ అయితే పోస్తున్నారు ఈ బాబాయ్ అయితే. చూడండి మామ, మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఒక తన్నుదండి మామ. మామ, ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కింద కామెంట్లో జై భీమ్ అని కామెంట్ పెట్టు మామ. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మామ. మళ్ళీ ఇంకొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తున్నాం. అంతవరకు బాబాయ్, సీ యూ, లవ్ యూ మామ.